హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ లైవ్ చూస్తున్న వారందరికీ ఒక ఆపర్చునిటీ, అట్ ద సేమ్ టైం ఒక ఫియర్ అనుభూతిని మిగిల్చినని చెప్పుకోవచ్చు. మరలా రేపేమవుద్దో అన్న ఆందోళన కూడా మార్కెట్ లో కనపడిందండి. చూస్తుండగానే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇన్వెస్టర్ అన్న ప్రతి వ్యక్తికి ఈ రోజు ముఖ్యంగా నెగిటివ్ రిటర్న్స్ ని మిగిల్చాయండి. మనతో పాటు టాప్ మాస్టర్ బాస్ లైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ముఖేష్ అంబానీకి, అదానీ గ్రూప్ గౌతమ్ అదానీ గారికి, ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్ గారికి, హెచ్సిఎల్ టెక్ శివనాడర్ గారికి, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి. ఫోర్బ్స్ 500 లిస్ట్ చెప్పుకోవచ్చు. ఇలా అందరి యొక్క ఆస్తుల విలువ పెరిగిపోయింది, తగ్గిపోయింది. విషయానికి వస్తే మన ఇన్వెస్టర్స్ మాత్రం చాలా ఓపిక్ గా, ఇంటెలిజెంట్ గా ఉన్నారండి. రీటైల్ ఇన్వెస్టర్స్, ఇటు హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్ కూడా ఏ మాత్రం అదరట్లేదు, బెదరట్లేదు. కొంత ఫియర్ ఉన్నప్పటికీ ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేయాలని. 99.5% ఎస్ఐపీలు కంటిన్యూ చేస్తున్నారండి. ఈవెన్ స్టాక్ ఎస్ఐపీలు, మ్యూచువల్ ఫండ్స్ లో స్మాల్ క్యాప్ ఎస్ఐపీలు కూడా అసలు ఆపను కూడా ఆపట్ల. ఈ రోజు మనందరికి తెలుసు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఆల్మోస్ట్ 50% ఎస్ఐపీలు అయిపోతా ఉంటాయి. మన దగ్గర ఆల్మోస్ట్ 99.5% ఎస్ఐపీలు వచ్చేసినాయండి. ఒకరిద్దరు 100కి ఒకరిద్దరు ఒక భయం వల్ల, అది కూడా కొత్తగా ఉండటం వల్ల, కొంతమందికి స్వతహాగా ఉండే భయం వల్ల మాత్రం తప్ప చాలా మంది లోయర్ లెవెల్స్ లో కొనుగోలుకి ఆసక్తి చూపించారండి. మెజారిటీ మన దగ్గర ఉన్న ఇన్వెస్టర్స్ అయితే అడిగి మరి ఈ రోజు చాలా మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ ని పర్టికులర్ గా లార్జ్ క్యాప్ లో కొనుగోలు చేయడం జరిగిందండి. అవకాశం ఇంకా మంచి ప్రైస్ కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ప్రైసెస్ ఆల్రెడీ చాలా మంది డివైడ్ బై 10 రూల్ ని అప్లై చేస్తున్నారండి. ఉన్న క్యాష్ లో 1/10 ఆఫ్ పార్ట్ ని ఇక్కడ కొనడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా ఫ్రెండ్స్, మన రెగ్యులర్ ఇన్వెస్టర్స్ కోసం కొన్ని ఐడియాలతో మీ ముందుకు వచ్చాను. ఈ టైంలో ఫ్రెండ్స్, మనం అఫ్ కోర్స్ ట్రేడర్ అంటే స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది, మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ అప్లై చేసుకుని తను చక్కగా చేసుకుంటాడు. బట్ మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో షార్ట్ టర్మ్ కి, వెరీ షార్ట్ టర్మ్ కి వెళ్లకుండా మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కోసం చూద్దాం. మినిమం 1 to 3 ఇయర్స్ పాటు మనకి ఎటువంటి అవసరాలకి అవసరం కానిదై డబ్బులు మాత్రమే, అది కూడా ఓన్ మనీతో మాత్రమే, లివరేజ్డ్ మనీ కాకుండా ఆ డబ్బును తీసుకొచ్చి ఇప్పుడు మనం అనుకున్న స్టాక్స్ మీద ఫోకస్ చేయడానికి ఆలోచన చేయండి. మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో డైరెక్ట్ స్టాక్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ తో మీతో షేర్ చేసుకుంటానండి. ముందు మార్కెట్ లో ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా 2226 పాయింట్స్ తగ్గిపోయి 73,138 దగ్గర క్లోజ్ అయిందండి. ఇటు మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ అయితే 742 పాయింట్స్ తగ్గి ఫైనల్ గా 22,161 దగ్గర క్లోజ్ అయిపోయిందండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన లార్జ్ క్యాప్ లో ఏం కొనాలి అన్న డౌట్ ఉంటే గనక ఆలోచన లేకుండా లార్జ్ క్యాప్ లో నిఫ్టీ 50 లో టాప్ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల్ని కొనడానికి ఆసక్తి చూపించొచ్చు. ఎందుకు అంటే రేపు ఏ మాత్రం మళ్ళీ అవకాశం వచ్చి మార్కెట్ పెరగటానికి స్టాక్ ట్రై చేస్తే ఇవే స్టాక్స్ ని మళ్ళా ఫండ్ మేనేజర్స్, ఆల్ ఇన్స్టిట్యూషన్స్ బై చేయడానికి ఆసక్తి చూపిస్తారు. మళ్ళా రేపు మార్కెట్ పెరిగిందనగానే ముందు ఫ్రంట్ రో లో ఈ స్టాక్స్ పెరుగుతాయి. కాబట్టి లార్జ్ క్యాప్ లో నిఫ్టీ 50 లో ఉన్న ఈ 10 స్టాక్స్ మీద మీరు ఫోకస్ చేసుకుని చక్కగా టెక్నికల్ అనాలిసిస్, వీక్లీ సపోర్ట్స్, మంత్లీ సపోర్ట్లు వెరిఫై చేసుకుని, అవసరమైతే క్వార్టర్లీ సపోర్ట్లు కూడా వెరిఫై చేసుకుని, మనీ మేనేజ్మెంట్ టెక్నిక్ ఉపయోగించుకొని ఈ 10 స్టాక్స్ ని మన పోర్ట్ఫోలియోలో ఉండేటట్టుగా చూసుకోవడానికి అవకాశం చేయండి. అదే విధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ విషయంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ నుంచి మనం ఈ 10 స్టాక్స్ టీమ్ చెప్తున్నాం. మ్యాక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్, పిఎస్సి లిమిటెడ్, పర్సిస్టెంట్ సిస్టమ్, కోఫోర్జ్, పీబీ ఫిన్టెక్, డిక్సన్ టెక్నాలజీస్, లూపిన్, ఫెడరల్ బ్యాంక్, ఇండస్ టవర్, ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్ ని మిడ్ క్యాప్ కు చూడండి. అదే విధంగా స్మాల్ క్యాప్ లో అయితే ఎంసీఎక్స్ లిమిటెడ్, లారస్ ల్యాబ్, క్రాంప్టన్ గ్రీవ్, సిడిఎస్ఎల్, రాడికో కైథాన్, కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కరూర్ వైశ్య బ్యాంక్, అంబర్ ఎంటర్ప్రైజెస్, నవీన్ ఫ్లోరైన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, రెడింగ్టన్ లిమిటెడ్. ఈ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ఇప్పుడు చెప్పుకుండా మనం 10 పోర్ట్ఫోలియోస్ లో, మన పోర్ట్ఫోలియోస్ లో ఉండేటట్టుగా చూసుకోండి. రేపు ఏ మాత్రం మళ్ళీ అవకాశం వచ్చి బయింగ్ వెళితే ఫండ్ మేనేజర్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈటీఎఫ్ మేనేజర్ అయినా సరే వీటినే కొనడానికి ఉంటారు. కాబట్టి వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. చక్కగా ఒకసారి టెక్నికల్ అనాలిసిస్ ద్వారా వీక్లీ సపోర్ట్లు, ఇందాక చెప్పిన విధంగా మంత్లీ సపోర్ట్ చూసుకొని వీటిల్లో కొనుగోలు చేయడానికి చూడండి. ఫ్రెండ్స్, చాలా మంది మన వాళ్ళలో మనం గమనిస్తూ ఉంటాం 15 స్టాక్స్, 20 స్టాక్స్, 30 స్టాక్స్, 50 స్టాక్స్ ఉంటాయి. బట్ నిఫ్టీ 50 లో కానీ, నిఫ్టీ 100 లో కానీ, అట్లీస్ట్ నిఫ్టీ 250 లో ఉన్న స్టాక్స్ లో 50% ఉండవు. ఏదో వేరే వేరే షేర్లు చాలా కనపడుతుంటాయి. కానీ మన పోర్ట్ఫోలియోలో 50% ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్ ని ఉంచుకోవడానికి ట్రై చేయండి. దీని వలన ఇండెక్స్ తో పాటు మన పోర్ట్ఫోలియో కూడా పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు చాలా మంది మనల్ని అడిగారు ఏ మ్యూచువల్ ఫండ్స్ ఈ టైంలో కొనుక్కోవచ్చు అని చెప్పేసి అడిగారండి. వాటిల్లో మనం లార్జ్ క్యాప్ కింద అయితే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రత్యేకంగా ఒకటి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కంపల్సరీ. అది డిస్క్లైమర్ కూడా
చెప్తున్నాను. అవన్నీ అయిన తర్వాతనే ఈ స్టాక్స్ గానీ ఇటు మ్యూచువల్ ఫండ్ గానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో లార్జ్ క్యాప్ లో మనం బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ ని రికమెండ్ చేస్తున్నామండి. దీని యొక్క ఒకసారి పోర్ట్ఫోలియో గమనిస్తే ఈ బంధన్ లార్జ్ క్యాప్ లో ఇందాక మనం చెప్పుకున్న స్టాక్స్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఉంటాయి. బంధన్ లార్జ్ క్యాప్ లో టాప్ 10 స్టాక్స్ చూడండి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, రిలయన్స్, ఇన్ఫోసిస్, M&M, TCS, వరుణ్ బెవరేజెస్, భారతీ ఎయిర్టెల్, జొమాటో, చోళమండలం ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఉంది. ఒకవేళ మన స్టాక్స్ కొనుక్కొని మేనేజ్ చేసుకోవడానికి టైం లేదు అంటే ఇదిగోండి ఈ రకంగా మనం బంధన్ లార్జ్ క్యాప్ ని ప్రిఫర్ చేయండి. దీంతో పాటు మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ అనుగుణంగా డిస్కస్ చేసుకుని లార్జ్ క్యాప్ లో దీనికి హై ప్రయారిటీ ఇచ్చి చెక్ చేసుకోండి. తర్వాత మన మిడ్ క్యాప్ లో మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ని మనం రికమెండ్ చేస్తున్నామండి. ఇది ఇప్పుడు NAV కరెంట్ మార్కెట్ లో 88.93 ఉంది. దీని యొక్క పోర్ట్ఫోలియో కూడా మీరు గమనించండి. కోఫోర్జ్, పర్సిస్టెంట్ సిస్టమ్, కళ్యాణ్ జ్యువెలర్స్, డిక్సన్ టెక్నాలజీస్, మ్యాక్స్ హెల్త్ కేర్, పేటిఎం, ట్రెంట్, పాలిక్యాబ్, భారతీ హెక్సాకామ్, KEI ఇండస్ట్రీస్ ఈ స్టాక్స్ అన్ని ఉన్నాయండి. కొనుక్కోగలిగితే మేనేజ్ చేసుకోగలిగితే ఈ స్టాక్స్ అన్నిటిని మీరు కొనుక్కోవచ్చు. లేదా టైం లేదు అనుకుంటే కనుక డెఫినెట్ గా జస్ట్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ని మనం తీసుకోవడానికి ఆలోచన చేసుకోవచ్చు. ఫైనల్ గా స్మాల్ క్యాప్ కేటగిరీలో మనం నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్ ని మనం రికమెండ్ చేస్తున్నామండి. బట్ మీరు కొనుక్కునే ముందు మీరు కంపల్సరీ మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్ ద్వారా వచ్చిన నిర్ణయాన్ని మాత్రమే ఫైనల్ గా తీసుకుని ముందుకు వెళ్ళండి. ఇది ఒక జస్ట్ రిఫరెన్స్ గా తీసుకోండి ఫ్రెండ్స్. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు దీని NAV 147.90 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని పోర్ట్ఫోలియో ఒకసారి గమనించండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, MCX, కిర్లోస్కర్ బ్రదర్స్, డిక్సన్ టెక్నాలజీస్, కరూర్ వైశ్య బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్, NLC ఇండియా, అదాని విల్మార్, అపార్ ఇండస్ట్రీస్ లాంటి షేర్స్ ఈ స్మాల్ క్యాప్ లో ఉన్నాయండి. కొనుక్కోదలుచుకుంటే ఈ స్టాక్స్ మీరు తీసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవాలని టైం ఉంది అనుకుంటే, లేకపోతే కనుక మనం ఈ ఫండ్ ని డైరెక్ట్ గా కొనడానికి ట్రై చేయొచ్చు, సబ్జెక్ట్ టు మన ఫైనాన్షియల్ ప్లానింగ్. ఫ్రెండ్స్, ఈ ఫండ్స్ అన్నిటిని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మార్కెట్ కి టైం ఇచ్చి మన ఓన్ మనీతో SIP పద్ధతి ద్వారా చేసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఫ్యూచర్ లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉందండి. పానిక్ అయ్యి పోర్ట్ఫోలియోస్ ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ ని సెల్ చేసుకోవద్దు. ఆలోచించి హై క్వాలిటీ స్టాక్స్ ని SIP ద్వారా కొన్నాళ్ళు పాటు వెళ్ళండి. అన్ని సర్దుకున్న తర్వాత ఈ అఫ్కోర్స్ మనకి Q4 రిజల్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని చూద్దాము. వీటి చూసిన తర్వాత అవసరమైతే పాస్ చేయాలా కంటిన్యూ చేయాలని ఆలోచన చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అన్ని సర్దుకునే వరకు వన్ టైం కాస్త ఆపి SIP ద్వారా వెళ్లే ప్రయత్నం చేద్దాం. అన్ని సర్దుకున్న తర్వాత వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం కూడా దట్ టు హై క్వాలిటీ సబ్జెక్ట్ లో మాత్రమే ప్రయత్నం చేద్దామండి. సో ఇది ఈ రోజు విషయం అండి. ఫ్రెండ్స్, మనం చెప్పుకున్న స్టాక్స్ మీద అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద మీ ఒపీనియన్ ని కామెంట్ లో పెట్టండి. మరో ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ GK.